హలో దోస్తులు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫ్యామిలీ టూన్స్. పెళ్లి తర్వాత రహస్య ప్రేమ సిరీస్ ని ఆదరిస్తున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అవును దోస్తులు, ఇవాళ ఎపిసోడ్లో ఊహించని మలుపుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ కొట్టేయండి దోస్తులు, ఎందుకంటే మీ ఒక్క లైక్ మాకు నాకు 1000 ఏనుగుల ఏనుగుల బలం. బలం. ఇంకెందుకు లేటు, ఎపిసోడ్ చూసేద్దాం పదండి. యావండి, ఎందుకు ఇలా చేశారు? ఆ రాక్షసి నన్ను పొడవబోతే మీరెందుకు అడ్డొచ్చారు? మీకేమైనా అయితే నేను ఎలా బతకాలండి? ఎవరైనా కాపాడండి, నా భర్తకి రక్తం పోతుంది, ప్లీజ్ కాపాడండి. చావు రాము చావు, అందరూ కలిసి కట్టకట్టుకుని చావండి. నాకు ఎలాగూ ఈ ఆస్తి దక్కలేదు కదా, మీరెవ్వరూ సంతోషంగా బతకూడదు. ఈ రామ్గారు చచ్చాక ఆ తర్వాత నిన్ను కూడా చంపుతా లక్ష్మి. నా బతుకు నాశనం చేసిన మీ అందరినీ చంపేస్తా. రాక్షసి, ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళ ముందే, నా ఆటో యూనియన్ కళ్ళ ముందే నా చెల్లి మొగుడినే కత్తితో పొడుస్తావా? నిన్ను ఇక్కడే ఈ రోడ్డు మీదే ఉప్పు పాతరేస్తానే. ఒరే కాశీ, వీళ్ళందరినీ చుట్టుముట్టండి. ఏ ఒక్కడు ఈ ఊరు దాటి బతికి వెళ్ళకూడదు. ఒరేయ్, ఆ శివగాడు పిచ్చుకుక్కలా ఉన్నాడురా. వాడు ఆ రాణిని కొడుతున్న గ్యాప్లో మనం బండి తీసి పారిపోదాం. ఆస్తి దేవుడెరుగు, ముందు మన ప్రాణాలు కాపాడుకుందాం. స్టార్ట్ చేయరా జీబు. ఒరే రాము, కళ్ళు తెరువురా. నా ప్రాణం పోయినా పర్లేదు, నువ్వు బతకాలరా. నీకేం కాదు నాన్న. శివబాబు, ఆ ఆటో ఇటు తీసుకురా నాయన. నా కొడుకు ఒంట్లో రక్తం అంతా పోతుంది. ఏడవకండత్తయ్య, నా బావకి ఏం కానివ్వను. ఆ గజేంద్ర గారితో కోట్లన్న మనోడు మొదటిసారి నా చెల్లెల ప్రాణాలు కాపాడడానికి ముందుకొచ్చాడు. నా ఆటోకి రెక్కలు కట్టుకునైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తాను. లక్ష్మి, బావ కళ్ళు మూసుకుపోకుండా చూసుకో. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నా కళ్ళు నెత్తికెక్కి నీలాంటి దేవతని కాదని ఆ రాణి మాయలో పడిపోయిన పిచ్చివాణ్ణి నేను. ఇన్నాళ్ళు నిన్నెంత ఏడిపించానో ఈ రోజు దేవుడు నాకు అంత శిక్ష వేశాడు లక్ష్మి. నాకు బతకాలని లేదు లక్ష్మి, నీ చేతుల్లోనే ప్రాణాలు వదలాలని ఉంది. అంతకు మించిన అదృష్టం ఇంకేముంది? ఏమండి, దయచేసి అలా మాట్లాడకండి. మీకేం కాదు. మీరు నన్ను మోసం చేసినా, నన్ను వదిలేసినా మీరే నా దేవుడు. నా ప్రాణాలు ఇచ్చైనా మిమ్మల్ని బతికించుకుంటాను. శివన్న, ఇంకెంతసేపు? వచ్చేసాం లక్ష్మి, వచ్చేసాం. పేషెంట్ కి సివియర్ బ్లడ్ లాస్ అయింది. బీపీ బాగా పడిపోతుంది, పల్స్ దొరకడం లేదు. ఆ పొడిచిన గాజు ముక్క కడుపులో చాలా లోపలికి వెళ్ళింది. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చెయ్యి. ఎమర్జెన్సీ ఆపరేషన్ కి అరేంజ్ చేయండి, టైం లేదు, త్వరగా. డాక్టర్ గారు, నా కొడుకు ప్రాణాలు మీరే కాపాడాలి. వాడికి రక్తం కావాలంటే నా రక్తం మొత్తం తీసుకోండి. నా ప్రాణం తీసుకునైనా వాడికి ప్రాణం పోయండి. నా వంశోద్ధారకుడు లేకపోతే నేను బతకలేను డాక్టర్ అయ్యా. మా దయచేసి మీరు ఏడ్చి మా టైం వేస్ట్ చేయకండి. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, ప్రాణాలు దక్కుతాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. మీరు ఇక్కడ ఏడవకూడదమ్మా, దయచేసి అందరూ బయట వెయిట్ చేయండి. లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివని నేను గుర్తించలేకపోయాను. ఆ రాని మాయలో పడి ఆస్తి కోసం కక్కుర్తి పడి నిన్ను నానా మాటలు అన్నాను. నిన్ను ఇంట్లోంచి గెంటేశాను. నా పాపమే ఈరోజు నా కొడుక్కి తగిలింది తల్లి. నా వల్లే ఈ ఘోరం జరిగింది. నేను బతికుండి దండగ లక్ష్మి. ఊరుకోండి అత్తయ్య. ఇప్పుడు మీరు నా కాళ్ళు పట్టుకొని ఏడ్చినా మీ కొడుకు ప్రాణాలు తిరిగి రావు. ఆ రాక్షసిని నెత్తి మీద పెట్టుకున్నప్పుడే మీరు ఆలోచించాల్సింది. కానీ తప్పు తెలుసుకున్నారు కదా, అది చాలు. ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే, ఆయన బతికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం. చార్జ్ టు 200 జౌల్స్, క్లియర్? ఎస్ డాక్టర్. నా పసుపు కుంకుమలు కాపాడు దేవుడా. నా భర్తకి ప్రాణభిక్ష పెట్టు. ఆయన నన్ను మోసం చేసిన, నా కోసం ప్రాణాలకు తెగించిన ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రాణాపాయం తప్పింది లక్ష్మి గారు. కత్తి కడుపులో చాలా లోతుకు దిగింది. కానీ లక్ ఏంటంటే ఏ ముఖ్యమైన అవయవానికి తగలలేదు. పల్స్ నార్మల్కి వచ్చింది. కానీ 24 గంటలు గడిస్తే గానీ స్పృహ రాదు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ రాక్షసి ఒక సైకో. సొంత మొగుళ్ళేంటోనే కత్తితో పొడిచింది. దీన్ని జైల్లో వేసి కుమ్మేయండి సార్. ఇది మళ్ళీ బయటకు వస్తే ఈ ఊర్లో ఎవరికీ ప్రాణరక్షణ ఉండదు.
నన్ను జైల్లో వేస్తావా ఆటో శివ? వెళ్తాను. వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను. కానీ నా పగ మాత్రం చావదురా. నేను తిరిగి వచ్చేలోపు ఈ లక్ష్మి ఏడుస్తూ కూర్చోవాలి. ఈ రోజు జస్ట్ తప్పించుకుంది, కానీ నా చేతిలో దానికి చావు మూడిందిరా. నోరు ముయ్యవే. మర్డర్ అటెంప్ట్ కేసులో బుక్ అయ్యావు. నీకు జీవిత ఖైదు పడేలా చేస్తా. స్టేషన్కి వెళ్ళాక నీకు బెల్ ట్రీట్మెంట్ ఇస్తే నీ సైకో రోగం అంతా కుదురుతుంది. ఎక్కవే జీబు. రాణిముండ చేసిన పనికి నా మెడ కుచ్చు బిగుసుకుంది. ఆ రాముగాడు ఒకవేళ చచ్చిపోతే ఆ ఆటో శివగాడు పోలీసులకి నా పేరు కూడా చెప్తాడు. ఆస్తి మాట దేవుడెరుగు, ముందు నేను జైలు పాలు కావడం ఖాయం. పారిపోవాలి, ఈ ఊరు విడిచి ఎక్కడికైనా పారిపోవాలి. అన్నా, పారిపోవడం ఎందుకన్నా? ఆ లక్ష్మి దగ్గర ఉన్న ఒరిజినల్ ఆస్తి పేపర్లు తీసుకుంటే వాటిని అమ్మి మనం దర్జాగా సెటిల్ అవ్వచ్చుగా. ఒరేయ్, కరెక్ట్ గా చెప్పావురా. ఆ రామ్గాడికి బాలేదు కాబట్టి ఆ లక్ష్మి, ఆ సుబ్బమ్మ, ఆటో శివగాడు అందరూ హాస్పిటల్లోనే ఉంటారు. అంటే ఆ ఆటో శివగాడి ఇల్లు ఇప్పుడు ఖాళీ. ఆ ఒరిజినల్ లాకర్ తాళాలు లక్ష్మి మెడలో ఉన్నా ఏదో ఒక ఆధారం ఆ ఇంట్లో దొరక్కపోదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. నా ప్రాణం కాపాడడానికి చావంచుల్లోకి వెళ్ళిన భర్త ఉన్నాడు. ఇక ఈ లక్ష్మి ఏడుస్తూ కూర్చోదు. నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన ఆ గజేంద్ర గారిని, ఆ రాణిని వదిలిపెట్టను. అదృష్టవంతురాలివే. కానీ ఈ గజేంద్రన్న మనసు చేతిలో నీకు చావు తప్పదు. అరిచావంటే ఈ విషయం నీ గుండెల్లో దింపేస్తాను. ఆ బ్యాంకు లాకర్ తాళాలు ఎక్కడున్నాయో మర్యాదగా ఇవ్వు. లేదంటే నీ మొగుళ్ళలాగే నువ్వు కూడా పైకి పోతావు. ఆడవాళ్ళ మీద వెనక నుంచి దాడి చేసే పిరికి పందలరా మీరు. నన్ను చంపి తాళాలు తీసుకుంటావా? నా ప్రాణం పోయినా గజేంద్ర గారికి ఒక్క కాగితం ముక్క కూడా దక్కనివ్వనరా కుక్క. ఒరేయ్, నా కోడల మీదే చెయ్యేస్తావా? నా కొడుకు కడుపులో కత్తి దింపిన ఆ రాణి ముండకే నా శాపం తగిలిందిరా. నువ్వెంతరా ఎలవ? వదలరా నా కోడల్ని. 10 మంది ఆటో వాళ్ళని చూసి ప్యాంట్ తడుపుకొని పోయిన పిరికి పందరా మీ గజేంద్రన్న. వాడికి దమ్ముంటే నా ముందుకొచ్చి నిలబడమనరా. ఈ రాత్రిపూట ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దొంగ దెబ్బ తీయడానికి వచ్చావా? ఎవడ్రా నిన్ను పంపింది? నన్ను నన్ను చంపొద్దు శివ అన్న. నిజం చెప్తాను, నన్ను ఆ గజేంద్రన్నే పంపాడు. లక్ష్మిని చంపడానికి కాదన్నా, మిమ్మల్ని ఇక్కడే బిజీగా ఉంచి ఈ గ్యాప్ లో మీ ఇంటికి వెళ్ళి ఆ బ్యాంకు లాకర్ తాళాలు దొంగలించడానికి ప్లాన్ వేసాడన్నా. ఈ పాటికి అన్న మీ ఇంట్లోనే ఉండుంటాడు. అన్నయ్య, నా ఒరిజినల్ ఆస్తి పేపర్లు, నా లాకర్ తాళాలు అన్నీ మీ ఇంట్లోనే ఆ దేవుడి పటం వెనకాల దాచానన్నయ్య. ఆ గజేంద్ర గాడు ఇంటికి వెళ్ళాడంటే నా ఆస్తి మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్లే. వెంటనే బయలుదేరన్నయ్య. ఎక్కడ దాచావే లక్ష్మి ఆ తాళాలు? ఒక పల్లెటూరు ముండవి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నా పరువు తీసి నాకు గుండు కొట్టించావు. ఈ రోజు ఆస్తి పేపర్లు నా చేతికి రాకపోతే నా బతుకు బస్ స్టాండే. వెతకండ్రా, అనువనువు వెతకండి. అన్నా, గజేంద్ర అన్న, ఇట్రా అన్న. ఇక్కడ దేవుడి పటం వెనకాల గోడలో ఒక చిన్న సీక్రెట్ బాక్స్ ఉందన్నా. దీనికి తాళం వేసి ఉంది. ఖచ్చితంగా లక్ష్మి తన ఆస్తి పేపర్లు, లాకర్ తాళాలు ఇందులోనే దాచుంటుందన్నా. దొరికిందిరా, దొరికింది. ఆ లక్ష్మీపతనం నా చేతుల్లోకి వచ్చేసిందిరా. 100 మంది ఆటో వాళ్ళు ఉంటే ఏంట్రా, తెలివి ముందు ఎవడైనా పనికిరాడు. ఈ ఆస్తి పేపర్లు తీసుకొని రాత్రికి రాత్రే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నువ్వు ఆ బాక్స్ పగలగొట్టిన శబ్దం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందిరా నా అక్క. ఆ బాక్స్ లో ఉన్నది లాకర్ తాళాలు కాదురా, అది నా ఆటో యూనియన్ కుర్రాలు సెట్ చేసిన సైరన్ అలారం ట్రాకర్. ఇప్పుడు నీ వెనక్కి తిరిగి చూసుకోరా మాఫియా డాన్. గజేంద్ర, కథలకు మాఫియా డాన్ అని బిల్డప్ ఇచ్చావు. తీరా చూస్తే అర్ధరాత్రి పూట ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనానికి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావా? నిన్ను, నీ రౌడీ సామ్రాజ్యాన్ని పాతాళంలో తొక్కేయడానికి నాకు సరైన ఆధారం దొరికిందిరా. ఇన్స్పెక్టర్, నన్ను దొంగతనానికి వచ్చాను అంటున్నావా? నా ఆస్తి పేపర్లు ఆ లక్ష్మి ఇంట్లో దాచింది. నా వస్తువు నేను తీసుకోవడానికి వచ్చాను. నా వెనక ఎంత పవర్ ఉందో నీకు తెలుసుగా. నన్ను అరెస్ట్ చేస్తే రేపు ఉదయం కల్లా నీ యూనిఫామ్ ఊడిపోతుంది. మర్యాదగా దారొదులు. నీ పవర్ గురించి నాకు చెప్పకురా గుండు వెదవ. నిన్న రాత్రి ఆటో కుర్రాలు నీ గుండు కొట్టించినప్పుడే నీ పవరు, నీ పరువు గంగలో కలిసిపోయాయి. ఇప్పుడు నువ్వు మాఫియా డానివి కాదురా, కేవలం ఒక చిల్లర దొంగవి. అరెస్ట్ చేసి జీబులో ఎక్కించండి రా వీణ్ణి. నువ్వెక్కడున్నా విను, ఆ జైలు గోడలు ఈ గజేంద్రగాడి పగని ఆపలేవు. నేను తిరిగి వస్తాను, మళ్ళీ వచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను.
ఏమండి కళ్ళు తెరిచారా? ఎలా ఉంది ఇప్పుడు? నొప్పిగా ఉందా? డాక్టర్ని పిలవమంటారా? లక్ష్మి, నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు రాత్రంతా నిద్రపోలేదా? నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన నన్ను, పరాయి దాని మోజులో పడి నిన్ను మోసం చేసిన నన్ను ఆ దేవుళ్లాగా కాపాడుకున్నావు కదా లక్ష్మి. నా తప్పులకు నాకు చావే కరెక్టు. నన్ను ఎందుకు బతికించావు లక్ష్మి? అలా అనకురా నాన్న. నువ్వు చేసిన తప్పుకి నేను కూడా భాగస్వామినేరా. నా కోడలు దేవతరా రాము. ఆ గజేంద్రగాడు ఆ రాణిముండ మనల్ని చంపాలని చూస్తే తన ప్రాణాలకు తెగించి మరీ మనల్ని కాపాడింది లక్ష్మేరా. మన ఇద్దరి కళ్ళు ఇప్పటికైనా తెరుచుకోవాలి. ఇంకా మన జీవితంలో ఈ లక్ష్మి మనకు సర్వస్వం రా. మాట్లాడకండి. మీరు నా మీద కోపంతో వేరే దారిలో వెళ్ళారు. కానీ ఆ రాణి నన్ను పొడవడానికి వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి నాకు అడ్డుగా నిలబడ్డారు చూసారా? అక్కడే నా భర్త నా కోసం తిరిగి పుట్టాడని నాకు అర్థమైంది. మీ తప్పులన్నీ ఈ రక్తంతో పాటే పోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా విశ్రాంతి తీసుకోండి. చెల్లి, ఆ దేవుడి దయ వల్ల బావ ప్రాణాలతో బయటపడ్డాడు. అటు చూస్తే ఆ గజేంద్రగాడు దొంగతనం కేసులో లాకప్ లో ఉన్నాడు. ఇటు నిన్ను చంపబోయిన రాణిముండ మర్డర్ అటెంప్ట్ కేసులో సెంట్రల్ జైల్లో ఊచలు ఎక్కిస్తుంది. ఇక మనకి ఎలాంటి శత్రువుల భయం లేదు. ఈ రోజు నుంచి నువ్వు బాగా సంతోషంగా ఆ ఇంట్లో ఆస్తిపాస్తులతో మహారాణిలాగా బతకొచ్చు. అవును శివ అన్న, నా ఆస్తి కాగితాలన్నీ లక్ష్మి పేరు మీదే ఉన్నాయి. ఆ ఇల్లు, ఆ పొలం అంతా తనదే. నేను జీవితాంతం లక్ష్మికి సేవ చేసుకుంటూ బతుకుతాను. లేదండి, ఆ ఆస్తి నాకు వద్దు, మీకు వద్దు. ఈ ఆస్తి వల్లే కదా ఆ రాణి మన మధ్య చిచ్చు పెట్టింది. ఈ ఆస్తి కోసమే కదా ఆ గజేంద్ర గాడు మన ప్రాణాలు తీయాలని చూశాడు. ఆస్తి ఎక్కడుంటే అక్కడ బంధాలు తెగిపోతాయి, స్వార్థం పుడుతుంది. అందుకే ఆ ఆస్తి నమ్మి వచ్చిన డబ్బుతో మన ఊర్లోనే ఒక పెద్ద అనాథాశ్రమం కట్టించాలని నిర్ణయించుకున్నాను. నీ ఇష్టం తల్లి, నువ్వేం చెప్తే అదే వేదవాక్కు. అయినా ఈ ఆస్తి పోతే ఏమైతుంది? మనం కష్టపడి పనిచేసి బతుకుదాం. నువ్వు రాము కలిసి ఉంటే అదే నాకు 10,000 కోట్ల ఆస్తి. ఆ రాణి, నీ వల్లే కదే నాకు ఈ గతి పట్టింది. ఆ లక్ష్మి వేసిన ఉచ్చులో పడి నేను ఇలా జైలు పాలు కావడానికి కారణం నువ్వేనే. నిన్ను ఇక్కడే ఈ ఊచలకేసి కొట్టి చంపేస్తా. చంపేద్దులే అన్నా, కంగారెందుకు? ముందు ఇక్కడి నుంచి మనం ఎలా బయటపడాలో ఆలోచించు. ఆ లక్ష్మి నా మొగుని లాక్కుంది, నిన్ను జైలు పాలు చేసింది. దానికి సంతోషం ఎక్కువసేపు నిలవకూడదు. ఏంటి బయటపడడమా? నా మీద 10 కేసులున్నాయి. నీ మీద మర్డర్ కేసే ఉంది. మనకి బెయిల్ ఇచ్చే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడన్నా, కానీ ఈ ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు. వాడు చేసిన 100 కోట్ల స్కామ్ తాలూకా సీక్రెట్ వీడియోలన్నీ నా దగ్గర పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. దీన్ని అడ్డు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి మనం బయటికి వెళ్తున్నాం. ఆ లక్ష్మికిగా 100 ఏళ్ళు నిండిపోయాయన్నా. రేపు జరగబోయేది మామూలు పగ కాదు, మరణ హోమం. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? 100 కోట్ల కాంట్రాక్ట్ స్కామ్లో నేను డబ్బులు తీసుకుంటున్నట్టు వీడియో ఈ పెన్ డ్రైవ్లో ఉందని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఒక ఎమ్మెల్యేని జైలుకి పిలిపించి బెదిరించేంత సీన్ ఉందా నీకు? నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేయించగలను తెలుసా? ఎన్కౌంటర్ చేయిస్తావా? చేయించు సార్. కానీ నా ప్రాణం పోయిన మరుక్షణం ఆ వీడియో నేరుగా న్యూస్ ఛానల్కి పోయేలాగా సెట్ చేశాను. ఆ తర్వాత నీ పదవి, నీ పరువు అన్ని గంగలో కలిసిపోతాయి. నువ్వు కూడా నా పక్క సెల్లోనే ఊచలు లెక్క పెట్టాలి. ఇప్పుడు చెప్పు సార్, నాతో డీల్ కుదుర్చుకుంటావా లేక ఈ జైలుకే వస్తావా? సార్, మాకు ఈ రోజు రాత్రికే బెయిల్ రావాలి. రేపు ఉదయం కల్లా మేము జైలు బయట ఉండాలి. అంతేకాదు, ఆటో శివగారి దగ్గర 100 మంది ఆటో కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళని తొక్కేయడానికి మీ దగ్గర ఉన్న స్పెషల్ గుండాలని మాకు అప్పగించాలి. ఆ లక్ష్మి ప్రాణాలు గాలిలో కలవాలి, ఆ ఆస్తి మా చేతికి రావాలి. సరే సరే, రేపు ఉదయం మీకు బెయిల్ వస్తుంది. నా ప్రైవేట్ ఆర్మీని మీకు పంపుతాను. వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి. ఆ ఆటో శివగారిని, ఆ లక్ష్మి గారిని ఎలాగైనా చావనియండి, నాకు అనవసరం. కానీ ఈ వీడియో కాపీ ఇంకెక్కడా ఉండకూడదు. డీల్ ఓకే? స్వామి, నా కొడుకు ప్రాణాలు కాపాడి మా ఇంటికి మళ్ళీ వెలుగునిచ్చా. ఆ పాపిష్ట ఆస్తి పోయినా పర్లేదు, నా కొడుకు కోడలు నవ్వుకుంటూ ఉంటే అదే చాలు. లక్ష్మి, ఆ ఆస్తి అమ్మి అనాథాశ్రమం కట్టే పని రేపే మొదలు పెడదాం తల్లి. లక్ష్మి, ఆ దేవుడి గుడి సాక్షిగా చెప్తున్నాను, నాలో ఉన్న స్వార్థం, భయం అన్నీ చచ్చిపోయాయి. నా ప్రాణాలు కాపాడిన నిన్ను ఇక జీవితంలో ఏడిపించను.
మనం పేదవాళ్ళలా బతికినా సరే నేను నీకు బానిసలాగే ఉంటాను లక్ష్మి. ఇంకా భయం ఎందుకు బావా? ఆ గజేంద్ర గారు ఆ రాణి గారు ఇద్దరు జైల్లోనే మగ్గిపోతున్నారు. వాళ్ళకి బెయిలిచ్చే నాదుడే లేడు. ఈ ఊళ్ళో ఇక మన ఆనందాన్ని ఆపే మగాడు ఎవ్వడూ లేడు. పూజ అయిపోయింది కదా, పదండి ఇంటికి వెళ్దాం. అదేంటన్నయ్యా, ఎప్పుడు భక్తులతో నీ ఆటో యూనియన్ కుర్రాలతో సందడిగా ఉండే ఈ గుడి వీధి ఈ రోజేంటి శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది? ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. నాకేదో భయంగా ఉందన్నయ్యా. నాకు కూడా డౌట్ గానే ఉంది చెల్లి. నా కుర్రాళ్ళకి ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఎవరి ఫోను కలవడం లేదు. మీరెవరూ కంగారు పడకండి. భావం తీసుకొని గుళ్ళోకి వెళ్ళు. నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. గజేంద్ర, రాణి, మీకు బెయిల్ ఎలా వచ్చిందిరా? ఆ తుపాకులేంటి? నా ఆటో యూనియన్ కుర్రాళ్ళు ఏమైపోయారురా? నీ ఆటో కుర్రాళ్ళందరూ ఎమ్మెల్యే భవానీ ప్రసాద్ గారి పోలీసుల దెబ్బలకి హాస్పిటల్లో మూలుగుతున్నారా దద్దమ్మ. ఆటో కుర్రాళ్ళకి తుపాకులు పట్టుకున్న ఎమ్మెల్యే ప్రైవేట్ ఆర్మీకి తేడా తెలీదారా? ఈరోజు మీ అందరి తలకాయలు ఎగిరిపోతాయి. ఆ రోజు నా కడుపులో కత్తి దింపుతా అన్నావు కదే లక్ష్మి. ఈ రోజు ఈ రాణి చేతుల్లో నీ తలకాయ పేలిపోతుంది. ఆ ఆస్తి నాదే, ఆ రాముగాడు నావాడే. మీ అందరికీ ఇక్కడే నూరేళ్లు నిండిపోయాయి. గేమ్ ఓవర్ లక్ష్మి.